ప్రభుత్వం పరిస్థితి మధ్యతరగతి జనాల బతుకుల్లా మారింది. అమ్మో 1వ తారీఖు అనే విధంగా ఉంటుంది. జూలై 1కి ఇంకా 10 రోజులు ఉంది. ఆనాటికి 10,000 కోట్లు కావాలి. పెంచిన పింఛన్లు, ఇవ్వాల్సిన పింఛన్లు, జీతాలు, ప్రభుత్వ పింఛన్లు అన్నీ కలిపి 10,000 కోట్లు కావాలి. అప్పు తప్ప మరో మార్గం లేదు. అందుకే చెల్లింపులు అన్ని ఆపేసి నెలాఖరున అప్పు చేసి ఫస్ట్న అన్ని చెల్లించి శభాష్ అనిపించుకోవాలని ప్రభుత్వం పద్ధతిగా ఆలోచిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలలకు కలిపి 47,000 కోట్ల రుణాలు తీసుకునే వెసులుబాటు ఉందట. కానీ ఇప్పటికే వైకాపా ప్రభుత్వం 25,000 కోట్ల రుణాలు వాడేసింది. ఇక మిగిలింది 22,000 కోట్లు. ఇప్పుడు ఈ రుణం తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. నిజానికి అవసరాల కోసం ఇప్పుడు తీసుకుందామని అధికారులు అన్నారట. కానీ 1 తారీఖు వస్తుంది. అప్పుడు అవసరమని ప్రభుత్వం బ్రేక్ వేసింది. జూన్ 25కు తీసుకుని 1కి అందరికీ చెల్లింపులు చేసి బెస్ట్ అనిపించుకునే మంచి ఆలోచన అదే. కానీ మిగిలిన 22,000 కోట్ల రుణంలో ఇప్పుడు ఓ 10,000 కోట్లు డ్రా చేస్తే మిగిలిన 12 కోట్లు వచ్చే నెలకు సరిపోతాయి. ఈలోగా బిల్లుల చెల్లింపులు వంటివి జరగాలి. అంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పనుల వాటా కోసం వెయిట్ చేయాలి. మొత్తానికి కూటమైన ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు చేసి ముందుకు వెళ్లాల్సిందే. వైకాపా అప్పులు చేస్తే ప్రయారిటీ వేరుగా ఉండేది. అస్మదీయులకు బిల్లుల చెల్లింపు అనేది ముందు వరుసలో ఉండేది. అందువల్ల జీతాలు, పెన్షన్లు లేట్ అయ్యేవి. కూటమి ఆ అపవాదు భరించడానికి సిద్ధంగా లేదు. అందుకే రుణాలను తెచ్చినా వాటిని ముందుగా పెన్షన్లు, జీతాలకు కేటాయిస్తోంది. పైగా ఇప్పుడు బిల్లులు చెల్లించాల్సిన అర్జెన్సీ లేదు. ఎందుకంటే ఆ బిల్లులు అన్ని వైకాపా హయాంలోనివే. తెదేపా హయాంలో బిల్లులు ప్రారంభం కావడానికి టైం పడుతుంది. ఆలోగా ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టే ప్రయత్నం జరుగుతుంది. కానీ ఏమైనా ఒకటి కొన్నాళ్ల వరకు లేదా కొన్నేళ్ల వరకు బిల్లులైనా, జీత భత్యాలైనా, పెన్షన్లైనా అప్పు తేవాల్సిందే. అది వైకాపా ప్రభుత్వమైనా, కూటమి అయినా.